పుత్ర పవిత్ర ఆత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు గొప్ప దేవుడు ఈ వనజ గ్రామానికి ఎంతో దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చే రోజు ఈరోజు. మరి జూలై నెలలో మొట్టమొదటి పూజ అంటే ఈ నెలలో మన ఊరిలో ఈ 11వ తారీఖున చూడండి, ఇంకా మనకి చివరిలో పూజలు ఉంటూ ఉంటాయి. కానీ యేసయ్య దయ వల్ల 11వ తారీఖున అమ్మ మరియ తల్లి యొక్క అనుగ్రహాల ద్వారా ఈరోజు మనకు అవకాశం ఇచ్చి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని అమ్మ మరియ తల్లి యొక్క అనుగ్రహాల ద్వారా, ఆ అద్భుత శక్తి గల దివ్య బాలయేసు దయ వల్ల అనేక మేలులు, అనేక ఆశీర్వాదాలు మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు మనందరము కూడా పొందామా లేదా? పొందామా లేదా? పొందాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను సుమారుగా ఒక 20 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చి ఉన్నాను. చర్చి లేదు, అప్పుడు కడుతూ ఉన్నారు, చిన్న గోడలు ఉండేటి. చర్చి పూర్తయ్యే వరకు ఇక్కడ ఉన్నాను. గుర్తున్నానా? చాలామందికి గుర్తున్నానా లేదా? గుర్తున్నాను. తిండి లేక ఇబ్బంది పడుకుంటూ ఆ ఇంట్లో ఉంటూ అశోక్ వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాడిని. చక్కగా అప్పట్లో భోజనాలు ఏదో కష్టపడుతూ అలా అనుగ్రహాలు, దీవెనలు మన ప్రాంతం మీద, మన ఊరి మీద ఆయన కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు చూసాం చక్కగా పురవీధుల్లో అంతా కూడా సిస్టర్సు, నేను, మన పెద్దలు, ఉపదేశ మాస్టరు చక్కగా వీధంతా కూడా తిరిగాం. ఈరోజు ఒక గురువు, ఒక కన్యాశ్రీలు, ఉపదేశులు మన వీధి చుట్టూ తిరిగారు అంటే సాతానులు, దుష్ట శక్తులు అన్నీ కూడా పారిపోతాయి. మీ గ్రామానికి, మీ కుటుంబాలకి దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. ఈరోజు తల్లి శ్రీ సభ పునీత బెనెడిక్ట్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఆ పునీతుని యొక్క పండుగ రోజు, మరి ఈరోజు లక్షవారం బాలయేసుకు సమర్పించినటువంటి రోజు మన గ్రామంలో ప్రార్థనలు, ఈ పూజలు చేసుకోవడం, జరపడం అనేది చాలా అదృష్టవంతులం మనం. పునీత బెనెడిక్ట్ గారు 10 సంవత్సరాల ప్రాయంలోనే అన్నీ విడిచిపెట్టారు. ఇదిగో ఈ లోక ఆశయాలు నాకు వద్దు, గొప్ప ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు ఆయన. అలాంటి కుటుంబంలో జన్మించి కూడా ఈ లోక పాపంలో నేను జీవిస్తున్నాను, నాకు ఇది ఆవరణోత్సవం, నాకు కావాలి యేసయ్య అని 10 సంవత్సరాల ప్రాయంలోనే యేసయ్యను వెంబడించారు. ఎవరు? పునీత బెనెడిక్ట్ గారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 10 సంవత్సరాల్లోనే ఈ లోక ఆశయాలు, పాప జీవితం నాకు వద్దు, నాకు కావాలి యేసయ్య, ఆస్తి పాస్తులు అన్నీ కూడా విడిచిపెట్టాడు. ఆ యేసయ్య దీవెనలు నాకు కావాలి, నాకు మా ప్రాంతం అంతా కూడా దీవించబడాలి అని ఒక మఠాధిపతిగా ఆయన అనేక మఠాలు స్థాపించడమే కాదు, ఆ మఠం నుండి గురువులు తయారయ్యారు. గురువులు, బిషపులు, మేత్రానులు చాలామంది తయారు చేశారు పునీత బెనెడిక్ట్ గారు. మరి ఈ తరుణంలో మన ఊరిలో, ఈ వనజ గ్రామంలో ఈరోజు ఈ సాయం సంధ్యమేళ చల్లని దీవెనలు, వీలుంటే వర్షాన్ని కూడా ఈరోజు రాత్రికి ఇస్తూ ఉంటాడు. చూడండి, కరెంటు పోయినా కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా మన ప్రార్థనలు, ఆయన పని జరుగుతూ ఉంటుంది. ఈరోజు సువిశేషంలో విన్నా, వెళ్ళండి, సువార్తను బోధించండి, అధికారం ఇస్తున్నాడు. పరలోక రాజ్యము సమీపిస్తుంది, మీరు సువార్తను బోధించండి అని సర్వాధికారాన్ని ఇచ్చి బోధించమని శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియాదేవిని బిడ్డలారా, మరి ఈరోజు మనందరికీ కూడా, మన కుటుంబాలను, మన పిల్లల్ని కూడా ఆయన దీవిస్తున్నాడు 3 శుభవచనాలతో. చూద్దాం, బైబిల్ తీయండి ఒకసారి. ఇర్మియా 29వ అధ్యాయము, ఇర్మియా 29వ అధ్యాయము
11వ వచనాన్ని చదువుదాం. మరి ఈరోజు మనకి మంచి రోజులు రాబోతున్న ఈ రోజుల నుండి ఆ యేసయ్య నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, మనందరినీ కూడా ఆయన దీవించబోతున్నాడు. శుభములు, శుభకార్యాలతో ఆశీర్వదించబోతున్నాడు. రానున్న రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి నీ కుటుంబానికి, నీ పిల్లలకి, మన ప్రాంతానికి, మన ఈ గ్రామానికి. చూద్దాం, బైబిల్ ద్వారా మనం చూద్దాం. వాక్యం తెలియజేస్తుంది. 29వ అధ్యాయము, ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధిని కానీ మాత్రమే కానీ వినాశనమును కోరను. నేను మీకు, చూడండి, నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచిస్తారు? మనం ఇల్లు కట్టుకొని, పొలాలు, పంటగా, పిల్లలకి ఉద్యోగాలు వస్తే మిగతా వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అసూయ చెందుతూ ఉంటారు. కానీ మన యేసయ్య, మన దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీరందరికీ కూడా అభివృద్ధి పొందాలా, నాశనం చెందొద్దు. వర్షం పడుతుందా? గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చల్లని దీవెనలు కురిపిస్తున్నాడు. ఆయన దీవెనలు మన ప్రార్థన ఆలకిస్తాడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలా. ఫాదర్, వర్షం పడుతుంది, మీరు వెళ్తారంటే వెళ్తాం, మేము పర్వాలేదు, కారు ఉంది మాకు, సిస్టర్లు, ఉపదేశం, అందరం వెళ్ళిపోతాం. ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఇది చల్లదనం మనకి. పంటలకి ఈ నెల జూన్, జూలై నెల అనగానే వర్షాలు పడాలా, పంటలు వ్యవసాయాలు సాగుతూ ఉండాలా, పిల్లలు కాలేజీలు, స్కూల్కి వెళ్తూ ఉండాలా. చక్కగా సంవత్సరం అంతా కూడా నీరు సదుపాయాలు దేవుడు ఇస్తాడు. మరి ఈరోజు విన్నా, మీరందరూ కూడా అభివృద్ధి పొందాలా, నాశనం చెందొద్దు. మీ అందరి కోసం ఎలాంటి జీవితం నిర్ణయించాను అంటున్నాడు ప్రభు? బంగారం లాంటి జీవితం, గోల్డెన్ లైఫ్. చివరి వచనం చదువు మాస్టరు. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనంలో చివరిగా అంటున్నాడు, నేను నీకు, మనందరికీ బంగారు జీవితం నిర్ణయించాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అది ఆయన కోరుతుంది. నీ కుటుంబం, నీ పిల్లలు అభివృద్ధి పొందాలా, మీకోసం నేను బంగారు లాంటి జీవితాన్ని నిర్ణయించాను అని ఆయన తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి దీవెన ఏంటిది అంటే, మనందరూ కూడా ఆయన బంగారం లాంటి జీవితాన్ని నిర్ణయిస్తున్నాడు. ఇక రెండవది ఏంటిది అంటే, మనం చూస్తూ ఉన్నాం, అపోస్తుల కార్యములు తీయండి బైబిల్లో. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్లో మనందరికీ ఒక మంచి శుభవచనాన్ని ఇస్తున్నాడా. మైక్ తీసుకో, అమ్మాయి మైక్ తీసుకో. ఏలైనా నేను నీతో ఉన్నాను, నేను మీతో ఉన్నాను, కావున మీకు ఎవరును హాని చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారు మనకు తోడుగా? యేసయ్య దేవుడున్నాడు. కాబట్టి ఎవరు కూడా హాని చేయరు. నీ కోసం, నీ కుటుంబం కోసం, పిల్లల కోసం, అందరి కోసం ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఏ దుష్ట శక్తులు కానీ, సాతాను శక్తులు కానీ ఎవరు కూడా మీకు హాని చేయరు. మీకు మంచి రోజులు రాబోతున్నాయి, నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి అని యేసయ్య మనకు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ హాని జరగదు మీకు. ఏ కష్టాలు, ఏ సాతాన్లు కూడా మిమ్మల్ని పీడించవు అని అంటూ ఉన్నాడు. మనం దేవుని బిడ్డలమా, సాతాను బిడ్డలమా? హలో, గట్టిగా చెప్పాలా. దేవుని బిడ్డలమా, సాతాను బిడ్డలం? మన అందరం దేవుని బిడ్డలం. గట్టిగా చెప్పాలి కొట్టండి మరొకసారి. ఎలా దేవుని బిడ్డలం మనం? ఎవరి రూపంలో సృష్టించబడ్డా మనం అందరం? ఆయన పోలికలో, ఆయన రూపంలో సృష్టించబడి ఉన్నాం. తీయండి చూద్దాం, బైబిల్లో ఉందో లేదో చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము
27వ వచనం చదవండి. బైబిల్ తీయాలా, బైబిల్ చదువుకున్న వాళ్ళు బైబిల్ తీసుకొని రావాలా చర్చికి. అది రాజగ్రంథం, ఇది చేతిలో ఇది ఉంటే దీని ఏమంటారు? ఎవరి గ్రంథం ఇది? యేసయ్య మా గ్రంథం బైబిల్, ఇది రాజగ్రంథం. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతమంది ఉంటే 5 ఉంటే ఎన్ని బైబిల్ ఉండాలి ఇంట్లో? 5 ఉండాలా. 5 ఉంటే ఎన్ని జపమాలలు ఉండాలా ఇంట్లో? 5 జపమాలలు ఉండాలా. అప్పుడే మన కుటుంబాలు, మన పిల్లలు దీవించబడతారు. జపమాల కూడా మెడలో వేసుకోవాలి. మీరు జపమాల మెడలో వేసుకోవాలా. బంగారం వెండిది అవసరం లేదు. 10-20 రూపాయలకు దొరుకుతాయి, మరిగిరిలో కొనుక్కోవచ్చు. లేకపోతే ఉపదేశ మాస్టర్ చెప్పండి. జపమాలలు బైబిల్ ఉంటే దయ్యాలు, సాతాలు అనేవి రావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఇంటిలో 5 ఉంటే ఏమేమి ఉండాలి? మన అందరికీ ఒక్కొక్కరికి ఒక బైబిల్ ఉండాలా. ఒక్కొక్కరికి ఒక జపమాల ఉండాలా. మెడలో కానీ వాళ్ళ చేతిలో కానీ. రింగులు 10 రూపాయలకు కూడా ఉన్నాయి. మరిగిల్లో మన సిస్టర్స్ అమ్ముతారు జపమాలలు. 10 రూపాయల నుంచి ఎన్నో ఉన్నాయి. తీసుకోండి. జపమాల, బైబిల్ మన ఇంట్లో ఉండాలి. ఇవి దేవుని గొప్ప కార్యాలు. బైబిల్ రాజగ్రంథం. ఆ రాజగ్రంథం మన చేతిలో ఉంటే గొప్ప గొప్ప అద్భుతాలు ఉంటాయి. నువ్వు బైబిల్ పట్టుకొని నడువు, ఎలా ఉంటావో ఉన్న అందం కంటే ఇంకా గొప్పగా అందంగా కనపడతాం. బైబిల్ పట్టుకొని నడుస్తూ ఉంటే ఇంటి దగ్గర నుండి ఇక్కడికి రావాలా. సిగ్గుపడవద్దు. సిగ్గుపడతాం. బైబిల్ పట్టుకుంటే సిగ్గుపడకుండా బైబిల్ తీసుకొని రావాలా. జపమాల చేతిలో కానీ, జోబులో కానీ, మెడలో కానీ ఉండాలా. సాతాను పక్కకి అన్నీ కూడా పారిపోతూ ఉంటాయి. ఆ రోజుల్లో మన తాత ముత్తాతలు, అమ్మానాలు ఏం చేసేవాళ్ళు? పండుకునేటప్పుడు పక్కన ఏముండేది? బైబిల్ ఉండేది. ఇదిగో బైబిల్ ఉండేది. ఇప్పుడు ఏం పెట్టుకుంటున్నాం పక్కన? మనం ఏం పెట్టుకుంటున్నాం పక్కన? సెల్ ఫోన్ పెట్టుకుంటున్నాం. అదా, సెల్ ఫోన్ పక్కన పడేయండి, దూరం పెట్టుకోండి. బైబిల్ పక్కన పెట్టుకొని హాయిగా నిద్రపోండి. సాతాన్లు, దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. అందుకనే మీకు ఏ హాని కూడా కలగదు అని ప్రభు తెలియజేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3వ శుభవచనం ఏమిటి అంటే, ఈరోజు మనందరికీ ఆ దయామయుడు, కరుణామయుడు యేసయ్య ద్వారా, తండ్రి దేవుని ద్వారా 3వ శుభవచనం ఏమిటి అంటే, చదువుదాం బైబిల్లో. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. తీయాల బైబిల్, హుషారుగా బైబిల్ తీస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అప్పుడు జ్ఞానం, తెలివి, చదువులో మంచి జ్ఞానాన్ని కూడా ఇస్తారు యేసయ్య. నేను మీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చుదును. నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను అంటున్నాడు యేసయ్య. దేవుడు, తండ్రి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడు, నీవు రోజుకి కొండకి వెళ్తావు, పనికి వెళ్తావు, నీకు తోడుగా ఉంటాడు. నీవు ఉద్యోగానికి వెళ్తావు, నీకు తోడుగా ఉంటాడు. పిల్లలు చదువుకోవడానికి కాలేజీకి వెళ్తూ ఉంటారు, తోడుగా ఉంటారు. పార్వతీపురం ఇటు చుట్టుపక్కల ఏ కాలేజీ ఉన్నాయి మనకి? పార్వతీపురం, ఇంకా చిన్న మేరంగి కాలేజీకి వెళ్ళినప్పుడు తోడుగా ఉంటాడు ప్రభు. చదువుల్లో, ఉద్యోగాల్లో, పనిపాట్లలో, అడవికి వెళ్ళినప్పుడు కూడా ఆయన తోడుగా ఉండి కాచి కాపాడుతానంటున్నాడు మనందరినీ కూడా. కాబట్టి అందరం కూడా ఒకసారి లేచి నిలబడి స్తుతిగీతాన్ని, ఒక పల్లవి శరణాన్ని పాడుకుంటూ దేవుడు ఆశీర్వాదాలతో దీవించండి యేసయ్యా అని ఈ యొక్క పాట ద్వారా పాడుకుంటూ దీవెనలు పొందుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, పాడు. నిన్ను స్తుతి నుంచి అందరూ చప్పట్లు కొట్టుకుంటూ దినములు
నిన్ను పొగడిన చాలు నా గుండె గుడియలు. అందరూ గట్టిగా నిన్ను చెప్పాలి. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడియలు. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు. నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడియలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడియలు. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా మాకు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడియలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడియలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని పిల్లలందరినీ కూడా చల్లగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరూ కూర్చొని అర్పణ గీతాన్ని పాడుకుంటూ దీవెనలు పొందుదాం.